అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ జిల్లా అధ్యక్షుడని చెప్పుకుంటున్నటువంటి సంస్కారహీనుడైనటువంటి అంబటి రాంబాబు ఏం చేశారు ఇప్పుడు దాకా మనం చూసాం. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి లడ్డుని కల్తీ చేయటమే కాకుండా ఒక్క చుక్క పాలు లేకుండా, పెరుగు లేకుండా, వెన్న లేకుండా కృత్రిమ రసాయనాలతోటి నెయ్యిని క్రియేట్ చేసి దానిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ పంచిపెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే సుప్రీంకోర్టు ఆగ్రహించి సిబిఐకి, సిట్కి కేసు అప్పచెబితే ఆ రిపోర్టులో చుక్క నెయ్యి కూడా లేదు అని చెప్పేసి రిపోర్టు వచ్చిన తర్వాత కూడా దాన్ని వక్రీకరిస్తూ ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదని, ఎవరో రిపోర్ట్ ఇచ్చారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో భక్తుల మనోభావాలు కాపాడటానికి, రాష్ట్ర పరువు ప్రతిష్టలు కాపాడటానికి, శ్రీవారి యొక్క సాంప్రదాయాల్ని కాపాడటానికి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా వాళ్ళ అబద్ధపు ప్రచారాల్ని కట్టిపెట్టాలని మేము మా పార్టీ శ్రేణులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్లెక్సీల ద్వారా విషయాలు తెలియజేస్తున్నటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము ఆ పనే చేశాం. చిల్లీ సెంటర్లో ఒక ఫ్లెక్సీ కట్టాం. ఈ ఫ్లెక్సీ దగ్గరికి అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీ తీయకపోతే కట్టినటువంటి వాళ్ళని చంపేస్తారని అల్టిమేటం ఇచ్చి 24 గంటల్లో ఫ్లెక్సీ తీయాలని, లేకపోతే వాళ్ళని చంపేస్తారని బూతులు తిట్టి నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమన్వయం పాటించాం. మేము సైలెంట్గా ఉన్నాం. మరలా ఈరోజు వచ్చి ఫ్లెక్సీ ఎవడు వస్తాడో రండి నేను తీస్తున్నానని చెప్పేసి ఒక అల్లర్లు సృష్టించే విధంగా అక్కడ ప్రవర్తించాడు. దాదాపు ఒక 4 నెలల నుంచి అంబటి రాంబాబు ఎవరో ఆదేశాలను నెరవేర్చడంలో భాగంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా అనేక మంది వ్యక్తుల్ని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ వ్యాఖ్యలకి గనక రెచ్చిపోతే రాష్ట్రంలో అల్లర్లు జరిగితే దీన్ని చలిమంటగా కాసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రదిష్ట తేవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు కూడా ఎవడొస్తాడో రండిరా, వాడిని వేసేస్తాను, ఈయన వేసేస్తానని మాట్లాడటమే కాకుండా స్వయాన ముఖ్యమంత్రి గారిని, ప్రజలు ఎన్నుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టాడు. అవి మీరందరూ కూడా చూశారు. మీ టీవీల్లో, మీ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ కూడా చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, ఆ రోజు వాళ్ళు బూతులు తిడతా ఉంటే, బూతులు తిడుతుంటే ఏం చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని అవమానిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు, ఈ భోషడికే అని మా నాయకుడు మాట్లాడితే భోషడికే అనే పదాలకి లంజ కొడక అని ఆపాదించి లేనిపోయినటువంటి అర్థాలు తీసుకొచ్చి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి అనేక మంది తలలు పగలగొట్టి పైగా మా మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ మేము ఈరోజు ఆ పద్ధతిలోకి వెళ్ళలేదు. మేం కనుక అనుకుంటే అంబటి రాంబాబు అనేవాడు గుంటూరులో తిరగడు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మేం కనుక అనుకుంటే వైసీపీ కార్యాలయం అనేది ఇక్కడ ఉండదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలనుకుంటా ఉన్నాం. మేము ప్రభుత్వ పరంగా ఒక యంత్రాంగాన్ని నడుపుకోవాలనుకుంటా ఉన్నాం. వీళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిడతావా? మేము తిట్టలేమా? ఎవడొస్తాడో రండి, దమ్ముంటే అన్నావు కదా, రా, నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ ఇస్తున్నా. ఎస్పీ ఆఫీస్లో ఉన్నాను, ఒక అరగంట ఉంటా, ఏం పీకుతావో రా పీకుతానికి. లేదు ఇప్పుడు ఇంకొక ½ అన్ అవర్లో నేను ఇదే చిల్లీ సెంటర్ నువ్వు చించుతాను, పీకుతాను అన్నావు కదా, అక్కడికి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేను వస్తూ ఉన్నా. నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ చేసి నిలుపుకునే మగాడివైతే నీ మాటలు నీ నోటిలో కాకుండా గుండెల్లో దమ్మున్న మగాడివైతే చిల్లీ సెంటర్లో
ఇంకొక 30 నిమిషాలు టైం ఇస్తా ఉన్నా. ఈ 30 నిమిషాల్లో వచ్చి నేను అది పొడుస్తాను ఇది పొడుస్తాను అన్నావు కదా. టైం ఎంత అయింది? 1:30. 2 o'clock వరకు నేను అక్కడ ఉంటా. మగాడైతే నేను చెబుతా ఉన్నా, వైసీపీ పార్టీ కార్యకర్తవైతే లేదు, నీ గొంతులో నుంచి వచ్చినటువంటి మాటకి దమ్ము నిలబెట్టుకునేవాడు అయితే నువ్వు అన్నీ కూడా ఛాలెంజ్ని అంగీకరించి నువ్వు ఎవడు ఆపాడు వాడు ఆపాడని సొల్లు కప్పుర్లు కాకమ్మ కప్పుర్లు చెప్పకుండా ఇదే చిల్లీ సెంటర్కి రావాలి. నేను 2 గంటల 10 నిమిషాల వరకు అక్కడ ఉంటా. వెళ్ళటానికి ఇచ్చినటువంటి 10 నిమిషాలు కూడా తీసేస్తున్నా. 2 గంటల 10 నిమిషాల వరకు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఆ దమ్ము లేదు నాకు తెలుసు. నెంబర్ 2, నువ్వు ఇమ్మీడియట్లుగా చంద్రబాబు నాయుడు గారి మీద వాగినటువంటి వాగుళ్ళకి ముసలితనం అవ్వటం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాయిలాలకి ఏ పొద్దున ఆకర్షిత అవటానికో, లేకపోతే ఏదో అనవసరంగా ఊహించుకుంటా మాట్లాడేవని నాలే కొరుక్కొని నువ్వు క్షమాపణ చెబితే అంతవరకు ఆలోచిస్తావు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నెంబర్ 1, 24 అవర్స్లో నువ్వు క్షమాపణ చెప్పకపోయినా 24 అవర్స్లో ఈ ఎస్పీ గారికి ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చాం. నెంబర్ 1, ముఖ్యమంత్రి గారిని రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో దూషించినటువంటి లైవ్లో సాక్ష్యాలు ఉన్నటువంటి అంబటి రాంబాబు మీద చట్టపరమైనటువంటి చర్యలు 24 అవర్స్లో తీసుకోకపోయినా నెంబర్ 1 యంత్రాంగ పరంగా, రెండోది వాడు క్షమాపణ చెప్పకపోయినా అంబటి రాంబాబు ఇల్లుని ముట్టడిస్తాం. 24 అవర్స్లో అంబటి రాంబాబుని చొక్కా పట్టుకొని బయటకు లాక్కొస్తాం. అప్పుడు అంబటి రాంబాబు మీద చర్య తీసుకోలేనటువంటి ఏ పోలీసులు కూడా మా దగ్గరికి రాలేరు, మమ్మల్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయలేరు. లేదు, మీకు పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛ ఉంది, చట్టపరంగా మీరు పనులు చేయటానికి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మీకు అవరోధాలు కల్పించరు. కాబట్టి 24 అవర్స్లో మీరన్నా చర్యలు తీసుకోండి, 24 అవర్స్లో అతనైనా క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1, ఈ రెండిటి చట్టపరమైనటువంటిది అతనికి ఇచ్చేటువంటి అవకాశం.